తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి మంచిర్యాల జిల్లాలో? రైట్ చక్రి, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మూడో విడత పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా మూడో విడత ఏదైతే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే అధికారులు ఇప్పటికే కూడా భారీ భద్రతలు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా అన్ని ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఓటర్లు కూడా ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకునే విధానం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో 5 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే 5 మండలాలకు సంబంధించి కూడా మంచిర్యాల నియోజకవర్గంలో 5 మండలాల్లో, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే 4 మండలాలలో కూడా ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంచిర్యాలకు సంబంధించి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 5 మండలాలు, ఇటు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ తో పాటు రెబ్బన్, అదేవిధంగా కూడా తిర్యాని మండలాలలో కూడా మొత్తం కూడా ఎన్నికలు జరగాలి. మొత్తం కూడా 108 గ్రామ పంచాయతీలకు గాను 2 ఏకగ్రీవం కూడా మరొక 2 కూడా నామినేషన్ దాఖలు కాదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 102 స్థానాలకు గాను ఏదైతే నామినేషన్ ఏదైతే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన, అదేవిధంగా కూడా మొత్తం కూడా ఏదైతే 102 గ్రామ పంచాయతీలకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా దాదాపు 377 మంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక మొత్తం కూడా ఏదైతే 4 మండలాల్లో కలిసి 1,22,249 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మంచిర్యాల జిల్లాలోని 5 మండలాలు, కోటపల్లి, చెన్నూరు, భీమారం, ఇందారంతో పాటు మందమారి మండలాలలో, జైపూర్ మండలంతో పాటు మందమారి మండలాలలో కూడా
ఏదైతే ఎన్నికలు జరగనున్నాయో మొత్తం కూడా 102 స్థానాలకు గాను 4 స్థానాలు ఏకగ్రీవం కాగా కూడా ఏదైతే 98 సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తం కూడా అభ్యర్థులు అయితే 390 మంది బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ వార్డులకు సంబంధించి కూడా 868 వార్డులు సభ్యులు దాఖలుగా కూడా దాదాపు 150 పైచీలకు వార్డులు అయితే ఏదైతే ఏకగ్రీవంగా 714 వార్డులకు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా ఓటర్లు 1,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. రూట్ మ్యాప్ ద్వారా కూడా ఏదైతే ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పరిస్థితుల్లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఏదైతే ఎక్కడెక్కడైతే అక్కడ ప్రతిష్ట కొన్ని ప్రాంతాలలో కూడా కొన్ని గత 2వ దఫా ఎన్నికలలో కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు నమోదైన నేపథ్యంలో కూడా 3వ విడతలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 2 గంటల తర్వాత కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి అయితే అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అక్కడ ఏంటి పరిస్థితి? రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలు నిర్మల్ జిల్లాకు సంబంధించి బైన్సా ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు 3వ విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అయినటువంటి తిరియాని కొంత సమస్యాత్మక మండలం, అక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అటువంటి అవకాశం ఉన్నదో అధికారులు కూడా పూర్తిగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇది కోటపల్లికి సంబంధించి కూడా కొంత అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా అక్కడ కూడా కొంత ఏదైతే పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కూడా ఏదైతే ఓటింగ్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా దాదాపు 1,8 మంది పోలీసులు దాదాపు ఎన్నికల విధులు అయితే నిర్వహిస్తున్నారు. మనకు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఇప్పటికే కూడా ఏదైతే అక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఆ ప్రాంతాలలో కూడా ఓటింగ్ జరిగేటువంటి ప్రాంతాలలో కూడా మోహరించినట్టు కూడా పోలీసు అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా 3వ విడతలో కూడా జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఎన్నికలైతే నిర్వహణ కొనసాగుతా ఉంది. చక్రి అయితే అరుణ్ కుమార్, పోలింగ్ శాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉంది 3వ విడతలో? అదేవిధంగా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే గత 2వ దఫా ఎన్నికలలో కూడా మొదటి దఫాలో కొంత పోలింగ్ శాతం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా తక్కువగా నమోదైన నేపథ్యంలో 2వ విడతలో మాత్రం పోలింగ్ ఏదైతే పూర్తిగా కూడా 90% పైచీలకు కూడా పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 85 కాగా మంచిర్యాల జిల్లాలో 92% వరకు కూడా నమోదైతే మొత్తం కూడా పోలింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో 3వ విడతలో కూడా ఏదైతే పోలింగ్ ఎక్కువ కూడా దాదాపు 98% వరకు కూడా పోలింగ్ ఏదైతే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి 2వ దఫా ఎన్నికలలోనే స్థానిక సంస్థ ఎన్నికలలో పోలింగ్ శాతం కొంచెం పెరిగినప్పుడు కూడా 3వ దఫలో కూడా ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామాలలో కూడా చాలా మంది కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. మనం 2వ దఫా ఎన్నికలు చూసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా దాదాపు 95% ఏవో కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే కూడా 3వ విడతలు కూడా ఖచ్చితంగా కూడా దాదాపు 95% ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ అరుణ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరి విడతలో 156 గ్రామ పంచాయతీలకు 1340 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో? రైట్ చక్రి, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క పోలింగ్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రారంభమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తం 156 పంచాయతీలకు 1340 వార్డులకు అయితే ఈ యొక్క ఎన్నికలు జరిగేందుకు నోటిఫికేషన్ విడుదల చేయగా దాంట్లో కొన్ని యునానమస్ కాగా మరికొన్ని చోట్ల కోర్టు కేసులతోటి రద్దయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి 145 గ్రామ పంచాయతీలకు 1071 వార్డులకు అయితే ఎన్నికలు జరిగేందుకు అయితే అధికారులు సన్నద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 156 పంచాయతీలు 1350 వార్డులకు సంబంధించి జూలూరుపాడులో ఏదైతే కోర్టు కేసు తోటి ఒక సర్పంచ్ అభ్యర్థి అదేవిధంగా 10 వార్డులకు అయితే అక్కడ ఎన్నికలు అంటే రద్దు చేయబడినట్లుగా కూడా నిలిపివేయబడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఆలపల్లి గుండాల ఆ పరిధిలకు సంబంధించి ఒక వార్డులో ఈ యొక్క నామినేషన్ తిరస్కరించారు. మరొక 2 వార్డులలో అయితే నామినేషన్లు దాఖలైన పరిస్థితి కూడా లేదు. అక్కడ 3 వార్డులకు సంబంధించి అంటే నామినేషన్లు దాఖలు కాకపోవడం, అదేవిధంగా మొత్తం చూసుకుంటే 10 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాక 240 చోట్ల వార్డులకు కూడా ఏకగ్రీవం కావడంతో మిగిలినటువంటి 145 గ్రామ పంచాయతీలు 1071 వార్డులకైతే ఎన్నికలను నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి లక్ష్మీదేవిపల్లి, శ్రీయాత నగరు, టేకులపల్లి, ఎల్లందు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు ఈ యొక్క మండలాలకు సంబంధించి మొత్తం 7 మండలాల్లో అయితే ఎన్నికలు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కావచ్చు, అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం 1258 పోలింగ్ స్టేషన్లను అయితే అధికారులు ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. 1258 స్టేషన్లకు సంబంధించి 3818 మంది ఉద్యోగుల్ని కూడా నియమించిన పరిస్థితి కూడా ఉంది. దీంట్లో 187 ఆర్ఓలను, అదేవిధంగా 1608 మంది పిఓలను, 1884 మంది ఓపీఓలను, 63 మంది రూట్ ఆఫీసర్లను, 24 మంది జోనల్ ఆఫీసర్లను కూడా నియమించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మొత్తం 1,75,074 మంది అయితే ఓటర్ల యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా దీంట్లో 25,712 మంది పురుషులు, అదేవిధంగా 89,359 మంది మహిళలు, 3 ఇతరులు కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా అధికారులు కట్టుదిట్టమైనట్టుగా కూడా చూడవచ్చు. అయితే రెండో విడతకు సంబంధించి ఇటు అశ్వారావుపేటలో అంటే సమయం దాటిన తర్వాత కూడా అంటే గేట్లు తీసి లోపలికి రావడం, అదేవిధంగా మరికొన్ని అంటే మొదటి రెండో విడతల ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలు కొంతమంది మిస్టేక్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ అభ్యర్థుల యొక్క గుర్తులు మారడం లేదు అనుకుంటే అక్కడ ఆర్ఓ అభ్యర్థుల యొక్క గుర్తులు మార్చడంతో అక్కడ ఉన్న చాలా అంటే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే మూడో విడతకు సంబంధించి అటువంటి ఏవి కూడా తలెత్తకుండా ఇటు అధికారులు అయితే అంటే ముందస్తుగా అంటే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం అంటే విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతానికి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడే ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడైతే ఒక ఓటింగ్ అనేది చాలా మందకోడిగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఓటింగ్ అంటే మందకోడిగా ఉంది. అంటే 9-10 దాటాక మాత్రం ఈ యొక్క అంటే ప్రజల యొక్క ఓటు అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోయేటటువంటి ఈ యొక్క పోలింగ్ కు సంబంధించి ఏదైతే ఓటర్లను అంటే త్వరగా ఈ యొక్క దీనికి తీసుకొచ్చేందుకైతే ఓటర్లను తీసుకొచ్చేందుకు వీరు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పటికైనా కూడా అంటే ఈసారి ఏదైతే 1-2 సార్లకి 80% మించి ఒక పోలింగ్ నమోదైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క పోలింగ్ కు సంబంధించి ఈసారి అంటే మూడో విడతలో మరికొద్దిగా ఈ యొక్క పోలింగ్ అయితే పెరుగుతుందని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చక్రి, అయితే నవీన్, ఓటు వేయడానికి వచ్చే ఓటర్ ఏ గుర్తింపు కార్డులు తీసుకురావడం తప్పనిసరి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఓటు వేయడానికి ఇప్పుడు ఓటర్ స్లిప్పులతో పాటు ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల ఏదైతే మనకి ఇప్పుడు జరిగినటువంటి 2 దఫాల ఎన్నికలలో కొన్ని చోట్ల యొక్క అంటే ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడంతో కొన్ని చోట్ల అంటే ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈసారి అంటే ఈ 3 విడత ఎన్నికలకు సంబంధించి ఏ ఒక్క ఓటరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క అంటే ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి
అధికారులు అందరూ ప్రతి ఒక్క ఓటర్ కి కూడా అవగాహన కల్పించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకైతే అధికారులు అన్ని విధాలుగా అయితే ప్రయత్నం చేశారని కూడా చెప్పొచ్చుకోవచ్చు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? అక్కడ ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు 1-2 అంటే సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి అంటే 180 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లుగా అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించినట్లుగా కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ అంటే గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెంచడం, అదే విధంగా అధికారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే 1 మరియు 2 విడతలు ఎన్నికల్లో భాగంగా ఇటు చెర్ల మండలం కావచ్చు, లేకపోతే అశ్వారపురం ఏదైతే ఏజెన్సీ గ్రామాలలో పూర్తిగా అంటే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు జరిగేటటువంటి 3వ విడతకు సంబంధించి 3వ విడత ఎన్నికలలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా అంటే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అదే విధంగా పోలీస్ శాఖకు అయితే ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మూడో ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాలలో ఎన్నికలు జరగటంతో ఇటు ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రాంతాలలో అయితే అంటే వీటికి సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారో అక్కడ ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారులు అదే విధంగా సిఐ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలంటూ రోహిత్ రాజ్ అంటే ఎస్పీ అయితే ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క ఎలక్షన్స్ కి రూల్స్ కి విరుద్ధంగా ఎవరైనా చేస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని కూడా అంటే ముందస్తుగానే ఎస్పీ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి అంటే పోలింగ్ కి సంబంధించి 1000కి పైగా కూడా అన్ని చోట్ల కూడా జరిగినటువంటి ఎలక్షన్స్ లో అంటే ఎక్కువ ఇబ్బంది అయిన ప్రాంతాలు అయితే ఎక్కువ ఏం లేవు. అక్కడ ఏదైతే ఘర్షణ తోపులాట వరకే అక్కడ పరిమితమైనట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క 3వ విడతకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మాత్రం పోలీస్ శాఖ అదే విధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 3వ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడో విడతలో 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,752 గ్రామ పంచాయతీలకు 28,410 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే 2 దశల్లో పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. మూడో దశ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 3,752 సర్పంచ్లు గాను 2,406 వార్డు మెంబర్లకు గాను ఈ రోజు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు 2 దశల్లో పూర్తయినట్లయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా 2 దశల్లో ఎలక్షన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయనుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అంటే ఈ మూడో దశ ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎన్నికల ఆంక్షలు అనేది కొనసాగుతూ ఉంటాయంటే కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ స్థానిక కూడా మీరు మాట్లాడింది. ఎలక్షన్స్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయింది. మూడో దశ 2 దశల్లో జరిగిన ఎలక్షన్స్ లో అధికార పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు దానికి సగం పడిపోయారు. ప్రస్తుతం అయితే మూడో దశ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాటు చేశారు. ఇది సాయంత్రం వరకు ఈ రోజు మూడో దశ రిజల్ట్ వచ్చేంత వరకు ఆంక్షలు అయితే కొనసాగుతాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సునీల్, ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 విడత కంటే ఈ 3 విడతలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే 2 దశల్లో కూడా అత్యధిక స్థానం అంటే గతంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. అయితే 3 దశ కూడా మరి అదే తరహాలో జరుగుతుందా లేదా అనేది కూడా ఈరోజు మధ్యాహ్నం ఎక్కువ క్లాస్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే ఎలక్షన్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 ఎలక్షన్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్ 1 గంట వరకు కంప్లీట్ అవుతుంది. 2 గంటల నుంచి పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.